హలో అండి. ఈరోజు నేను ఫిబ్రవరి 16th సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ న్యూస్ ఏంటంటే, ఇండియా సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ టు ప్రొవైడ్ వీట్ టు ఆఫ్ఘనిస్తాన్ వయా పాకిస్తాన్. అంటే ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్లో ఉన్నందువలన మన ఇండియా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి అగ్రిమెంట్ ఇచ్చారండి. దాట్ వీ విల్ ప్రొవైడ్ వీట్ టు ఆఫ్ఘనిస్తాన్. అంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి వీట్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో ఒప్పందం కుదుర్చుకుందండి వయా పాకిస్తాన్. ఓకే, ఇండియా సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండి. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుందంటే రోమ్ అండి, రోమ్లో ఉంటుంది. సో ఇండియా సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 50,000 మెట్రిక్ టన్నుల వీట్ అంట. that it has committed to sending Afghanistan as a part of humanitarian assistance. అంటే మానవతా దృక్పథంతో ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న అంటే ఇప్పుడు ఫుడ్ షార్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి వీట్ ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి మానవతా దృక్పథంతో ఆఫ్ఘనిస్తాన్కి వీట్ ప్రొవైడ్ చేస్తానని ఇండియా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో ఒప్పందం కుదుర్చుకుందండి. ఇండియా సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద United Nations World Food Programme for the distribution of 50,000 metric tons of wheat that it has committed for sending Afghanistan as a part of humanitarian assistance with diplomatic efforts underway to begin sending truck convoys through Pakistan by road. అంటే ఇండియా నుండి ఆఫ్ఘనిస్తాన్ వయా పాకిస్తాన్ ఈ వీట్ అనేది సెండ్ చేయడం జరుగుతుందండి. సో అది ఎవరు అనౌన్స్ చేశారంటే మన ఇండియన్ రోమ్ అంబాసిడర్. మనకి ఇండియా నుండి ప్రతి ఒక్క కంట్రీకి కూడా ఒక అంబాసిడర్ అనేవాళ్ళు ఉంటారండి. ఆ అంబాసిడర్స్ ఏం చేస్తారంటే అంటే మన ఏమైనా రాయబారి అనమాట. అది మన ఇండియా పాకిస్తాన్ ఉంటారు, ఇండియా నేపాల్ ఉంటారు, ఇండియా టు శ్రీలంక ఉంటారు, ఇండియా టు యుఎస్ ఉంటారు. అలా ప్రతి ఒక్క కంట్రీకి ఇండియా నుండి ఒక అంబాసిడర్ ఉంటారండి. అలాగే ఇండియా నుండి రోమ్కి అంబాసిడర్ ఎవరు అంటే నీనా మల్హోత్రా అండి. నీనా మల్హోత్రా గారు ఇండియా టు రోమ్ అంబాసిడర్ అనమాట. సో నీనా మల్హోత్రా గారు ఈ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగిందండి. రోమ్కి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి వీట్ అనేది మేము ఇస్తాము అనేసి ఒక హ్యుమానిటరీ అసిస్టెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ న్యూస్. ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ ఇండియా. సో వీఆర్ హెల్పింగ్ ఆఫ్ఘనిస్తాన్ బై ప్రొవైడింగ్ వీట్. ఎంత వీట్ అమ్మా? 50,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ వీట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్స్ 54 యాప్స్ ఆఫ్ చైనీస్ ఆరిజిన్ అమ్మ. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 54 యాప్స్ని బ్యాన్ చేసినట్టుగా ఫిబ్రవరి 16వ తారీఖున ప్రకటించడం జరిగింది. అందులోని ఫ్రీ ఫైర్ అనే ఒక గేమ్ ఉందమ్మా, అది ఈక్వల్ టు పబ్జీ అనమాట. పబ్జీ ఎంత ఫేమస్, ఈ ఫ్రీ ఫైర్ గేమ్ కూడా అంతే ఫేమస్. అలాగే వేరియస్ యాప్స్ రిలేటెడ్ టు టెన్సెంట్, ఆలీబాబా, నెటీస్ వీటికి సంబంధించిన చాలా యాప్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. సో అయితే ఇందులో మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, మీకు తెలిసే ఉంటుంది అంటే 2021లో కూడా 2020 ఎండింగ్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసిందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. కానీ ఏ యాక్ట్ బట్టి బ్యాన్ చేస్తారో తెలుసుకోవాలమ్మా. ఆ యాక్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ 2000 అనమాట. ఇన్ఫర్మేషన్ అండర్ 69A ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ బిట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే అండర్ సెక్షన్ 69A ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ ప్రకారం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 54 యాప్స్ని బ్యాన్ చేసిందనమాట. సో ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ యాక్ట్ బట్టి బ్యాన్ చేసింది అంటే ఐటీ యాక్ట్ 2000 అనమాట. ఐటీ యాక్ట్ 2000 ద్వారా ఈ సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 54 యాప్స్ ఆఫ్ చైనీస్ ఆరిజిన్ని బ్యాన్ చేసినట్టుగా ఫిబ్రవరి 16వ తారీఖున నిర్ణయం తీసుకుందమ్మా. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్స్ 2.26 crores ఫర్ తెలంగాణస్ మేడారం జాతర ఫెస్టివల్ అమ్మ. ఇప్పుడు తెలంగాణలోని మేడారం జాతర ఫెస్టివల్ జరిగింది నిన్న పౌర్ణమి రోజు. ఆ మేడారం జాతరకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2.26 crores అనేది శాంక్షన్ చేయడం జరిగిందమ్మా. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ శాంక్షన్ ₹2.26 crores ఫర్ మేడారం జాతర ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. ఈ ఫెస్టివల్ కుంభమేళా తర్వాత లార్జెస్ట్ ఫెస్టివల్ అనమాట. కుంభమేళా తర్వాత లార్జెస్ట్ ఫెస్టివల్ ఇది మేడారం జాతర. మేడారం జాతర అనేది కుంభమేళా తర్వాత లార్జెస్ట్ ఫెస్టివల్. అక్కడ మేడారం జాతరలోని సమ్మక్క సారక్కల్ని కొలుస్తారు. అది స్టేట్ ఫెస్టివల్ అయింది. సో తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ మేడారం జాతర అయిందనమాట. ఇప్పుడు ఫ్రమ్ 1998 నుండి. సో ఇది ఎప్పుడు చేస్తారు అంటే అంటే ఫిబ్రవరి అనమాట. ఫిబ్రవరిలోని ఫుల్ మూన్ డే నాడు మేడారం విలేజ్లో, ములుగు డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణలో ఈ ఫెస్టివల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరు అంటే కోయలు అంటారు కదా, కోయ జాతి, కోయ ట్రైబ్. ఓకే, సో వాళ్ళు సెకండ్ ఫెస్టివల్ ఇస్ ఆర్గనైజ్డ్ బై ద సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ కోయా కమ్యూనిటీ వాళ్ళు ఈ ఫెస్టివల్లో జరుపుకుంటారు. అలాగే ఇదేంటంటే కుంభమేళా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఫెయిర్ ఇన్ ఇండియా. అంటే చూడండి మేడారం జాతరకి ఎంత ప్రాముఖ్యత ఉందో. అలాంటి ప్రాముఖ్యత ఉన్న మేడారం జాతరకి 2.26 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం జరిగింది. సో తెలంగాణ క్యాపిటల్ ఏంటి? హైదరాబాద్. తెలంగాణ గవర్నర్ ఎవరమ్మా అంటే సౌందరరాజన్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు? తెలిసే ఉంటుంది కదా, చెప్పండి, కేసీఆర్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇప్పుడు ఎలాగైతే మన తెలంగాణలో మేడారం జాతర జరుగుతుందో అలాగే రాజస్థాన్లోని మరు మహోత్సవ్ జరుగుతుందమ్మా. మరు మహోత్సవ్ ఆర్ జైసల్మీర్ డెజర్ట్ ఫెస్టివల్ అంటారనమాట. మరు మహోత్సవ్ మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఎగ్జామ్లో, మరు మహోత్సవ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అలా అడుగుతారనమాట. కింద మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ టైప్లో అడిగితే మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి రాజస్థాన్. సో మరు మహోత్సవ్ అనే ఒక ఫెస్టివల్ కూడా ఇప్పుడు రాజస్థాన్లో జరుగుతుంది. అది 4 day లాంగ్ యాన్యువల్ ఈవెంట్ అనమాట. సో అక్కడ ఎలాంటిదంటే ఆ ఫెస్టివల్ ఎలా జరుగుతారు అంటే స్టార్టెడ్ విత్ కలర్ఫుల్ గ్రాండ్ ప్రొసెషన్. అంటే ఒక కలర్ఫుల్ పెద్ద ఊరేగింపు ద్వారా ఇది స్టార్ట్ అవుతుంది ఈ ఫెస్టివల్. అలాగే మిస్ పోఖరన్ అండ్ మిస్టర్ పోఖరన్ కాంపిటీషన్స్ కూడా దీనిలో సెలబ్రేట్ చేస్తారు. సో రాజస్థాన్ మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ షాలే మొహమ్మద్ ఫ్లాగ్డ్ ఆఫ్ ద ఈవెంట్. అతని ఈవెంట్ స్టార్ట్ చేశారమ్మా. ఎవరు? రాజస్థాన్ మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ షాలే మొహమ్మద్ ఈ ఈవెంట్ అనేది ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇది ఎక్కడ చేస్తున్నామంటే బ్యూటిఫుల్ డ్యూన్స్ ఆఫ్ థార్ డెజర్ట్ ఎక్కడ ఉంది? అది థార్ డెజర్ట్ రాజస్థాన్ కదా. ఆ రాజస్థాన్లోని ఈ మరు మహోత్సవ్ ఫెస్టివల్ ఇప్పుడు ప్రజెంట్ 13 to 16 మధ్యలో ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది అనమాట. అంటే నిన్నటితో ఫెస్టివల్ ఎండ్ అయిపోయింది. సో అది ఎక్కడ జరిగింది అంటే మరు మహోత్సవ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే యూ షుడ్ ఆన్సర్ ఇట్ యాజ్ రాజస్థాన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు స్టేట్ సిలబసా, సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా సిలబస్ అనేది చూస్ చేసుకుంటారు కదా. అలాగా ఐఏఎస్ ఆఫీసర్ వినీత్ జోషి నేమ్డ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ సిబిఎస్ఈ. సో ఐఏఎస్ ఆఫీసర్ వినీత్ జోషి నేమ్డ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ సిబిఎస్ఈ చైర్మన్గా ఐఏఎస్ ఆఫీసర్ వినీత్ జోషి గారు అపాయింట్ అయ్యారు. ఇప్పుడు మనం కష్టపడి గ్రూప్స్ అవి చదివి సివిల్స్ అవి చదివి ఐఏఎస్ ఆఫీసర్ రేంజ్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఇలాంటి సత్కారాలను ఎన్నో పొందొచ్చు అనమాట. అందుకే అంత కష్టపడి సివిల్స్ అనేవి చదువుతారు. సో వన్స్ ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ చైర్మన్ ఫర్ సిబిఎస్ఈకి న్యూ చైర్మన్ అయ్యారు. అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే సిబిఎస్ఈ బోర్డుకి న్యూ చైర్మన్గా వినీత్ జోషి గారు అపాయింట్ అయ్యారు. అతను ఐఏఎస్ అనమాట. ఐఏఎస్ వినీత్ జోషి గారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అంటే సిబిఎస్ఈ సిలబస్కి సిబిఎస్ఈ బోర్డుకి చైర్మన్గా ఎన్నికయ్యారు. అతను ఐఏఎస్ మనోజ్ అహూజా, అంతకుముందు ఆ ప్లేస్లో మనోజ్ అహూజా గారు ఉండేవారు. మనోజ్ అహూజా గారిని రీప్లేస్ చేసి ఇప్పుడు ఆ ప్లేస్కి వినీత్ జోషి గారు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందమ్మా. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అనమాట. ఫైనాన్స్ మినిస్టర్స్ నిర్మలా సీతారామన్ లాంచెస్ ఫస్ట్ కలర్ సోవినియర్ కాయిన్ ఆన్ పంచతంత్ర. ఇప్పుడు మీకు తెలీదునమ్మా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు అనేవి ముద్రిస్తుంది కదా. అలాగే దాని బ్రాంచెస్ చాలా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చాలా బ్రాంచ్లు ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్రాంచ్లు ఉంటాయి.
వాటన్నిటికీ కూడా సపరేట్ పేర్లు ఉంటాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కి ఒక పేరు ఏంటంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ప్రింటింగ్ అంటే ఇక్కడ ప్రింటింగ్ అవి జరుగుతుంటాయి, ప్రింటింగ్ పనులు అవి జరుగుతూ ఉంటాయి అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటు ముద్రణలు అవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దాని 17th ఫౌండేషన్ డే సందర్భంగా అంటే SPMCIL సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క 17th ఫౌండేషన్ డే సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు ఒక కాయిన్ అనేది రిలీజ్ చేశారు. అది పంచతంత్ర, ఆ కాయిన్ పంచతంత్ర అనేసి పేరు ఆ కాయిన్కి. సో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ కలర్ సోవినియర్ అంటే కలర్ మెమరీ కాయిన్ ఆన్ పంచతంత్ర ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 17th ఫౌండేషన్ డే ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మీకు క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే అంటే ఏ కార్పొరేషన్ ఫౌండేషన్ డే కారణంగా నిర్మలా సీతారామన్ గారు పంచతంత్ర కాయిన్ ఇచ్చేసారని అడగచ్చు. అప్పుడు మీరు చెప్పాల్సిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని, లేదంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 17th ఫౌండేషన్ డే సందర్భంగా రిలీజ్ చేసిన కాయిన్ ఎలాంటి కాయిన్ అని అడిగితే మీరు చెప్పచ్చు ఇట్స్ ఫస్ట్ కలర్ మెమరీ కాయిన్ ఆన్ పంచతంత్ర. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దే ఆర్ గోయింగ్ టు బి ఆస్కింగ్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. Okay, moving on to the next current affair. Retail inflation rose to 6.01% in January, just above RBI upper limit. ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. అఫ్ కోర్స్ మనకు అందరికీ తెలిసిన విషయమే. రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ధరలు పెరుగుదల అంటే కన్జ్యూమర్ గూడ్స్ యొక్క పెరుగుదల. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే యాజ్ మెజర్డ్ బై ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్న రీటైల్ ఇన్ఫ్లేషన్ అన్న ఒక్కటే. అది అసలు RBI అంట 6% అని అనుకుందంట, బట్ అది 6.1% పెరిగిపోయింది ఇన్ జనవరి. సో RBI తాలూకా అంచనాలను మించి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఎక్కడమ్మా? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే కన్జ్యూమర్ గూడ్స్లోని ఇలాగ ఇన్ఫ్లేషన్ అనేది రౌజ్ అయిందని చెప్పేసి రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల, కన్జ్యూమర్ గూడ్స్ యొక్క ధరల పెరుగుదల. RBI ఏమనుకుందంటే 6% ఉంటుంది అని చెప్పేసి ఎజ్యూమ్ చేసింది, కానీ 6.01% పెరిగి అందరికీ ఆశ్చర్యం గురి చేసింది. అంటే ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ ఆర్ మెజర్డ్ బై కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యాక్సిలేటెడ్ 6.01%. ఎప్పుడైనా మంత్లీ రిపోర్ట్ అనేది ఎప్పుడు కూడా విడుదలవుతుంది. ఓకే, సో జనవరి మంత్కి కానీ ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. సో జనవరి మంత్కి కానీ వాళ్ళు 6% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తే 6.01% ఇది పెరగడం అనేది జరిగిందమ్మా. సో ద సర్జ్ ఇన్ ఇన్ఫ్లేషన్ ప్రింట్ వాజ్ డ్రివెన్ బై హయ్యర్ కన్జ్యూమర్ గూడ్స్, టెలికామ్ ప్రైజెస్ అలాంగ్ విత్ ద కంపారిటివ్లీ లో రేట్ ఇయర్ ఎగో. అంటే ఒక సంవత్సరం ముందుకు పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ లైన్ యొక్క ఉద్దేశం. సో డిసెంబర్లో అది 5.66% ఉందట డిసెంబర్లోని. సో జనవరిలో దే ఎస్టిమేటెడ్ యాజ్ ఇట్ విల్ బికమ్ అరౌండ్ 6%, బట్ ఇంట్రెస్టింగ్లీ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ అప్ టు 6.01%. ఓకేనా, అర్థమైందా అమ్మా? వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. Government of India reduces agri cess from crude palm oil from 7% to 5%. అంటే ఆయిల్ ధరలు తగ్గించాలనే ఉద్దేశం మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రి సెస్, ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, దాని మీద బోల్డ్ ట్యాక్స్లు ఉంటాయి. అలాగే సెస్ అని ఒక ట్యాక్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే బిల్లు మీద సెస్ అనే ట్యాక్స్ ఉంటాయి అన్నమాట. అగ్రి సెస్ అనేసి ఒక ట్యాక్స్, అలాంటి ఒక ట్యాక్సే. అది ఆయిల్ మీద వేస్తారు ట్యాక్స్. యాక్చువల్లీ అది ఇంతకుముందు 7.5% ఉంటే ఇప్పుడు అది 5% చెయ్యొచ్చు అనే ఉద్దేశం మీద ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడ్యూస్ అనేది చేసింది అనమాట. అగ్రి సెస్ రెడ్యూస్ చేసింది with a view to provide further relief to consumers and keep in check any further rise in the price of domestic edible oils. Okay, so government has reduced agri cess for crude palm oil from 7% to 5%. అంటే ఈ అగ్రి సెస్ తగ్గించింది అనమాట. సెస్ అనే ఛార్జీలను తగ్గించింది. అంటే ఇప్పుడు సపోజ్ మనం 100 రూపాయలు కొంటే 7.5% అందులో మనం సెస్ కట్టాలి, అగ్రి సెస్ కట్టుకోవాలి. అది ఇప్పుడు 5% చేసి కొంచెం ధరను తగ్గించే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రెడ్యూస్ ద క్రూడ్ పామ్ ఆయిల్ ప్రైసెస్. ఓకే, నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్.
RailTel gets ICAI award for excellence in financial reporting. అంటే రైల్టెల్ అనేది ఒక గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ అమ్మ. రైల్టెల్ అనేది పబ్లిక్ సెక్టార్ ఎంటిటీ. ఆ పబ్లిక్ సెక్టార్ ఎంటిటీ వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎక్సలెంట్గా చూపించిన కారణంగా వాళ్ళకి ఐసిఐ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. సో ఏంటా కంపెనీ అంటే RailTel has bagged the ICAI award for excellence in financial reporting for the year 2020-21 in public sector entities category. పబ్లిక్ సెక్టార్ కేటగిరీలో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఎఫెక్టివ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్లేస్ అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ యాక్సిలరేటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. ఎప్పుడైతే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ బాగుందో అప్పుడు ఎకనామిక్ గ్రోత్ అనేది బాగుంటుంది. యాన్యువల్ రిపోర్ట్స్ అనేవి అందుకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి అలాంటి ఒక పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చూపించిన కారణంగా రైల్టెల్కి ఐసిఐ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ఇలాంటి బిట్స్ కంపల్సరీగా అడుగుతారు. సో ఇదేంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనమాట. దాని కంపెనీ పేరేంటి? రైల్టెల్ అనేది ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఓకే, సో రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు. ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనమాట. ఇది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఓకే, సో ఇట్ విల్ ప్రొవైడ్ నేషన్ వైడ్ బ్రాడ్బ్యాండ్, టెలికామ్ అండ్ మల్టీమీడియా నెట్వర్క్. సో నేషనల్ బ్రాడ్బ్యాండ్ అండ్ టెలికామ్ అండ్ మల్టీమీడియా నెట్వర్క్ ఆల్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ ఇది ప్రొవైడ్ చేస్తుంది రైల్టెల్ అనేది. ఇది రైల్వేస్ వాళ్ళ కంపెనీ అనమాట. సో ఇట్స్ అ గవర్నమెంట్ కంపెనీ. ఈ గవర్నమెంట్ కంపెనీకి ఎక్సలెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఎక్సలెన్స్ ప్రతిభ చూపించినందుకు కారణంగా రైల్టెల్కి ఐసిఏఐ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఐసిఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా. ఐసిఐ ఈ అవార్డు అనేది ఇచ్చింది రైల్టెల్కి. So this is one of the interesting news. Next we are moving on to the next important current affair. ICICI Banks Sandeep Bakshi named Business Standard Banker of the Year 2020-21. Sandeep Bakshi గారికి బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందంట. సందీప్ బక్షి ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన సిఈఓ అండి, మేనేజింగ్ అండ్ సిఈఓ డైరెక్టర్. ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో మనకి అకౌంట్ ఉండొచ్చు సపోజ్. అలాంటి ఐసిఐసిఐ బ్యాంక్కి ఎండి ఎవరు, సిఈఓ ఎవరు అని అన్నప్పుడు మీకు గుర్తు రావాల్సిన పేరు సందీప్ బక్షి గారికి బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది February 16th ఇవ్వడం జరిగింది. సో the winner was chosen by the 5 members chaired by the former Reserve Bank of India Deputy Governor SS Mundra కమిటీ ఈ విన్నర్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ బ్యాంకుకి సంబంధించిన నెట్ ప్రాఫిట్ సో అవన్నీ కూడా చూపించిన, అంటే దానిలో పెరుగుదల చూపించిన కారణంగా సో ఇతనికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ క్రైటీరియాలో పాల్గొనాలి అంటే ఆ బ్యాంక్స్కి మినిమం 50,000 కోట్లు అసెట్ ఉండాలి. అలాగే 10% ఆర్ మోర్ గ్రోత్ ఇన్ ప్రాఫిట్ కూడా ఎవ్రీ పాస్ట్ 1 to 3 years పీరియడ్స్లో ఉండాలి. అలాంటి అర్హత ఓన్లీ 10 బ్యాంక్స్కే క్వాలిఫై అయితే ఆ 10 బ్యాంక్స్లో ప్రస్తుతానికి ఐసిఐసిఐకి ఫస్ట్ ప్లేస్ రావడం, అంటే ఐసిఐసిఐ బ్యాంక్ సందీప్ బక్షి గారికి బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం అనేది జరిగిందండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇష్యూ. సో ఐసిఐసిఐ బ్యాంక్ సిఈఓ ఎవరండి? సందీప్ బక్షి. అతనికి ఏ అవార్డు వచ్చింది? బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఇండియన్ మైనింగ్ మేజర్ వేదాంత టు మ్యానుఫ్యాక్చర్ సెమీ కండక్టర్స్ ఇన్ ఇండియా. సో ఎప్పుడు కూడా వేదాంత అనేది ఇంతవరకు కూడా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పార్టిసిపేట్ చేయలేదండి. ఫస్ట్ టైం ఇండియన్ మైనింగ్ మేజర్ అండి వేదాంత అనేది. మైనింగ్ మేజర్ ఆఫ్ వేదాంత ఫస్ట్ టైం ఇట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. ఇండియన్ మైనింగ్ మేజర్ వేదాంత హ్యాస్ టైఅప్ విత్ Taiwanese electronics manufacturing company better known as Foxconn. ఈ పేరు చెప్తే మీకు అర్థమవుతుందండి. ఫాక్స్కాన్ తైవనీస్ కంపెనీ అండి. తైవనీస్ కంపెనీతోని జాయింట్ వెంచర్గా ఫామ్ అయ్యి ఇప్పుడు వేదాంత మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెమీ కండక్టర్స్లో కూడా పార్టిసిపేట్ చేయబోతుందండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ బిజినెస్ అప్డేట్ ఆఫ్ February 16, 2022. ఓకే,
దెన్ మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ న్యూస్. కీగన్ పీటర్సన్ సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్, అలాగే హీథర్ నైట్ కెప్టెన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉమెన్ క్రికెట్ టీమ్ ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ ఆఫ్ ద జాన్యువరి. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అని ఒక లిస్ట్ జాబితాలో కీగన్ పీటర్సన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా క్రికెటర్కి, అలాగే హీథర్ నైట్ కెప్టెన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉమెన్ క్రికెట్ టీమ్కి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అనేది రావడం జరిగిందండి. సౌత్ ఆఫ్రికా ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరు అని అడుగుతారండి ఎగ్జామ్స్లో. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆఫ్ ద జాన్యువరి ఎవరు ఆ టైప్లో. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైనా ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఈ మంత్లో ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే ముందు మంత్ తర్వాత మంత్ కోసం మనకు కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలన్నమాట. అలాగా జనవరి మంత్కి సంబంధించి అంటే ఒకవేళ ఇప్పుడు చూడండి ఎస్ఎస్సి మనకి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది. అది ఇంటర్ బేస్డ్ క్వాలిఫికేషన్ మీద రాయాల్సి ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్ రాసినప్పుడు మనకి ఏం అడుగుతాడు, రీసెంట్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు మనం జనవరి మంత్ కోసం అడగచ్చు. అప్పుడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే యూ హ్యావ్ టు know that it award received by Keegan Peterson, South African cricketer, Heather Knight, captain of England women cricket team. వీళ్ళిద్దరికీ కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు వచ్చిందండి. సౌత్ ఆఫ్రికాస్ టెస్ట్ సెన్సేషన్ కీగన్ పీటర్సన్ అండ్ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ హీథర్ నైట్ were voted ICC Player of the Month of the Year January 2022. మెన్స్ కేటగిరీలో సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ అండి కీగర్ పీటర్సన్ వాజ్ ఎ సెన్సేషన్ అండి. అతను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎప్పుడు అంటే హోమ్ టెస్ట్ సిరీస్ అగెనిస్ట్ ఇండియాకి అగెనిస్ట్గా టెస్ట్ సిరీస్లో అతను సెన్సేషన్ క్రియేట్ చేసిన కారణంగా అతనికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఉమెన్ అవార్డు వచ్చేసి ఇంగ్లాండ్ స్కిప్పర్ నైట్ బీట్ ఆఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ శ్రీలంక కెప్టెన్ ఓడించి ఈ అవార్డు తీసుకోవడం జరిగిందండి. సో ఏ అవార్డు అండి, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్. ఎవరెవరికి వచ్చాయంటే కీగన్ పీటర్సన్ సౌత్ ఆఫ్రికా క్రికెటర్, అలాగే హీథర్ నైట్. ఓకే, సో వీళ్ళిద్దరికీ అవార్డు రావడం జరిగింది ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆఫ్ జాన్యువరి అవార్డ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే 2022 మీకు తెలిసే ఉంటుందండి. మన స్టాటిక్ జీకేలోని డేస్ అనేవి కంపల్సరీగా చదువుకోవాలి కదా. అలాగే ఫిబ్రవరి 15న ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అండి. చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది కదా. సో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం వాళ్ళకంటూ ఒక డే అనేది ప్రకటించాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేది ప్రకటించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 15th is observed as ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అండి. టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఈవిల్ దట్ ఎంటైల్స్ దిస్ ఇష్యూ అండ్ ద వేస్ టు డీల్ విత్ ద సేమ్. అంటే ఈ ఈవిల్ ఏదైతే ఉందో, ఈ క్యాన్సర్ అనే ఒక ఈవిల్ ఏదైతే ఉందో దాని మీద అవేర్నెస్ కలిగించడానికి, అలాగే దాని యొక్క సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో దాని యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీస్కి అవేర్నెస్ కలిగించడానికి ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేది ఒకటి డే స్థాపించడం జరిగిందండి. సో ఆ రోజున ప్రత్యేకంగా క్యాన్సర్ చిన్నపిల్లల యొక్క క్యాన్సర్ నుంచి అవన్నీ కూడా డీటెయిల్స్ అవన్నీ సేకరించి వాటి మీద ప్రస్తుతానికి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏంటున్నాయి, ఇంకా కొత్తగా ఏం కనిపెట్టవచ్చు, ఈ విషయం మీద డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. బప్పీ లహరి లెజెండరీ సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ బప్పీ లహరి గారు చనిపోయారండి. బప్పీ లహరి గారు ఓకే, ఇతను తెలుగులో కూడా చాలా మూవీస్ చేశారండి. లైక్ గ్యాంగ్ లీడర్ కానివ్వండి, తర్వాత బిగ్ బాస్ కానివ్వండి. సో ఇంకా మెనీ మూవీస్ హీ హ్యాస్ డన్ అనమాట. సో అంటే ఒక లైక్ వీ కెన్ సే దట్ డిస్కో టైప్ ఆఫ్ సాంగ్స్కి తను చాలా పెట్టింది పేరండి. సో ఇది మనకు బాధాకరమైన విషయం. అంటే ఓకే, ఐ మీన్ ఈ ఇయర్ స్టార్టింగ్లో మనం లతా మంగేష్కర్ గారిని మిస్ అయ్యాం, అలాగే ఇప్పుడు బప్పీ లహరి గారిని కూడా ఇప్పుడు మిస్ అయ్యామండి. సో అంటే సింగర్స్కి ఇలాగ జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సో చాలా ఫేమస్ సింగర్ అండి, వెటరన్ సింగర్ అండ్ కంపోజర్ బప్పీ లహరి హ్యాస్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 69 అండి. 69కి అతను చనిపోయారండి. సో అతను ఏంటది చల్తే చల్తే మూవీలోను, డిస్కో డాన్సర్ మూవీలోను, షరాబీ మూవీస్ ఇవన్నీ కూడా చాలా ఐకానిక్ సాంగ్స్ అనేవి ఇతను పాడడం జరిగిందండి. సో ఇతన్ని అలాగే సింగర్ని ఇతను ది సింగర్ ఈజ్ నోన్ ఫర్ హిస్ గోల్డ్ చైన్స్ అండి. ఇతను గోల్డ్ చైన్స్కి ఇతను బాగా ఫేమస్. సో అతను బీజేపీలో కూడా జాయిన్ అయ్యారండి. 2014లో బీజేపీలో కూడా జాయిన్ అయ్యారు లోక్సభ తరపు నుండి. సో వెస్ట్ బెంగాల్ అండి, లోక్సభ కాన్స్టిట్యున్సీ నుండి వెస్ట్ బెంగాల్ నుండి ఇతను పోటీ చేయడం జరిగిందండి.
సో హీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ బీజేపీ క్యాండిడేట్ అనమాట ఇన్ వెస్ట్ బెంగాల్ ఫర్ ద 2014 ఇండియన్ జనరల్ ఎలక్షన్. ఓకే, సో ఇదండి ఇతని గురించి మనకి తెలుసుకోవాల్సిన విషయం. సో బప్పీ లహరి గారు చనిపోయారండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డాబర్ పేరు మీరు వినే ఉంటారు కదా, డాబర్ హనీ ఉంటుంది, నెక్స్ట్ అలాగే మనం డాబర్ ఆయిల్. సో ఇలాగా మనం చాలా రకాలుగా మనం ఈ డాబర్ కంపెనీని మనం తరచూ వింటూ ఉంటాము. డాబర్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అండి. డాబర్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. అంటే ఏంటంటే అంటే డాబర్ కంపెనీలోనే అంటండి ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఉంచడం లేదంట. ప్లాస్టిక్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసేసి దాన్ని రీసైకిల్ చేసి మొత్తానికి అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అనేది లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారంట. అలా చూసుకున్న కంపెనీస్లో ఫస్ట్ ప్లేస్లో డాబర్ అనేది ఉందంటండి. డాబర్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. అంటే అంత గొప్ప ఆలోచన చేసి అది పాటించడం, ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే పాటించడం అనేది ఇంకొక ఎత్తు అండి. సో డాబర్ ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ టు బికమ్ కంప్లీట్లీ ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ అండి. అసలు ప్లాస్టిక్ వేస్ట్ అనేది అక్కడ లేకుండా చూసుకుంటున్నారంట బై కలెక్టింగ్, ప్రాసెస్ అండ్ రీసైక్లింగ్. అరౌండ్ ఇప్పటికే 27,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేశారంట. అలాగే సేవ్ ద ఎన్విరాన్మెంట్ క్యాంపెయిన్ ద్వారా ప్రజలకి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఏ విధంగా అయితే మనం ఎరాడికేట్ చేయాలి అని చెప్పేసి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే స్కూల్ చిల్డ్రన్కి, విలేజెస్కి అందరికీ కూడా ఈ గార్బేజ్ అది ఎలాగ మనం ఈ వేస్ట్ అంతా కూడా మనం ఎలాగ క్లియర్ చేయాలి, అసలు ఈ ప్లాస్టిక్ లేకుండా ఎలా చేయాలి అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద సర్చ్ చేస్తూ బిజినెస్ చేస్తున్న ఎఫ్ఎంసీజీ కంపెనీ కింద డాబర్కి పేరు రావడం జరిగిందండి. డాబర్ ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ టు బికమ్ కంప్లీట్లీ ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ అనమాట. సో ప్రస్తుతం డాబర్ ఇండియా సీఈఓ ఎవరు అంటే మోహిత్ మల్హోత్రా గారండి, మోహిత్ మల్హోత్రా. అలాగే డాబర్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే గజియాబాద్. డాబర్ ఇండియా ఫౌండర్ ఎస్కే బర్మన్. డాబర్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయిందంటే 1884. సో ఇవన్నీ ఇవాళ కరెంట్ అఫైర్స్. ఒక్కసారి మనం ఎట్ ఏ గ్లాన్స్ చూసేద్దాము. సో ఇండియా అగ్రిమెంట్ సైన్ చేసిందండి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తోనూ. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్లో ఉన్నందున వీటి ప్రొవైడ్ చేస్తాము వయా పాకిస్తాన్ అని చెప్పేసి ఒక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో అగ్రిమెంట్ చేయడం జరిగిందండి. సో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 54 చైనీస్ యాప్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఏ సెక్షన్ ద్వారా అంటే అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనమాట. ఆ సెక్షన్ ద్వారా యాప్స్ అనేవి బ్యాన్ చేయబడుతున్నాయి. తెలంగాణ మేడారం జాతర ఫెస్టివల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2.26 crores అనేది అలాట్ చేసిందండి. తర్వాత మరు మహోత్సవ్ ఎక్కడ జరుగుతుందండి, రాజస్థాన్లో జరుగుతుంది మరు మహోత్సవ్ అనేది. సో మరు మహోత్సవ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ రాజస్థాన్. ప్రస్తుతానికి అక్కడ రాజస్థాన్లో ఈ ఫెస్టివల్ నిన్నే ముగిసిందండి. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ వినీత్ జోషి గారు సిబిఎస్ఈ బోర్డుకి చైర్మన్గా ఎన్నికవడం జరిగిందండి. సిబిఎస్ఈ బోర్డు చైర్మన్ ఇప్పుడు ఎవరు అంటే వినీత్ జోషి గారు అండి. అంటే సిబిఎస్ఈలో ఏమైనా ఇంప్లిమెంట్స్ ఏమైనా చేయాలి అన్నా దెన్ ఇట్ విల్ గో ఫార్వర్డ్ టు మిస్టర్ వినీత్ జోషి. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క 17th ఫౌండేషన్ డే సందర్భంగా ఒక మెమరీ కాయిన్ ఆన్ పంచతంత్రాన్ని రిలీజ్ చేశారండి. సో దిస్ వాజ్ ద న్యూస్ హ్యాపెండ్ ఆన్ February 16, విచ్ ఇస్ ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ గోస్ రౌస్ టు 6.01% ఇన్ జనవరి, జస్ట్ అబౌవ్ ద ఆర్బీఐ అప్పర్ లిమిట్. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందండి 6% ఉంటుంది ఇన్ఫ్లేషన్ అని, రిటైల్ ఇన్ఫ్లేషన్ అని. కానీ 6.01% పెరిగి 6.01% పెరిగి అంతని ఆశ్చర్యానికి గురి చేసింది. సో ప్రజెంట్ కన్స్యూమర్ ప్రైజెస్ అనేవి అలా కీప్ ఆన్ ఇంక్రీజింగ్ అవుతూ ఉన్నాయండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడ్యూసెస్ అగ్రి సెస్ ఫర్ క్రూడ్ పామ్ ఆయిల్ ఫ్రమ్ 7.5 to 5%. అంటే ఆయిల్ యొక్క రేట్ తగ్గించడం ఉద్దేశం మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రూడ్ ఆయిల్ అనేది 7.5% నుంచి 5%కి అగ్రి సెస్ అనేది తగ్గించడం జరిగిందండి. నెక్స్ట్ రైల్టెల్కి ఐసీఐ అంటే ఎవరంటే ఐసీఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఐసీఐ ఏం చేస్తారండి, ప్రతి ఒక్క కంపెనీస్కి వెళ్ళి ఫైనాన్షియల్ రికార్డ్స్ తిరిగేస్తారు కదా వాళ్ళు. సో అలాగా రైల్టెల్కి బెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అవార్డు అనేది ఇచ్చారండి.
సందీప్ బక్షి గారికి బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందండి. బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్. మన సందీప్ బక్షి గారు ఎవరండి? CEO ఆఫ్ ICICI బ్యాంక్. ఇండియన్ మైనింగ్ మేజర్ వేదాంత సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి అడుగుపెట్టిందండి. ఎవరితో టైఅప్ అయింది అంటే తైవనీస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫాక్స్కాన్తో టైఅప్ అయిందండి. నెక్స్ట్ కీగన్ పీటర్సన్ సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్కి, అలాగే హేథర్ నైట్ కెప్టెన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉమెన్ క్రికెట్ టీమ్కి ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అనేది రావడం జరిగిందండి జనవరి మంత్కి గాను. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే ఎప్పుడండి? February 15th అబ్జర్వ్ చేయడం జరిగింది. February 15th ఇస్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే. లెజెండరీ సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ బప్పీ లహరి పాసెస్ అవే అండి. డాబర్ బికమ్ ఫస్ట్ ఇండియన్ ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ FMCG కంపెనీ. FMCG అంటే ఏంటండి? ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమర్ గూడ్స్. ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమర్ గూడ్స్ అనమాట. అంటే తొందరగా మూవ్ అయిపోయే కన్జ్యూమర్ గూడ్స్ని ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటారు. అలాంటి ఒక కంపెనీ డాబర్ అండి. డాబర్ ఏంటంటే తన కంపెనీలో ఎటువంటి ప్లాస్టిక్ అనేది కూడా లేకుండా చూసుకోవడంలో ముందుందండి. సో అది అలా న్యూస్లోకి రావడం జరిగిందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద February 16th కరెంట్ అఫైర్స్ 2022. Hope you like it. Thank you.